అందరికీ నమస్కారం. నా ప్రతి ప్రయాణానికి స్వాగతం. నేను మీ రామలోక. అందరికీ భోగి శుభాకాంక్షలు, అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము భోగి పండుగ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మా కాలనీలో ఉన్న వాళ్ళు అందరం కలిసి భోగి మంటలు వేస్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ పాత చెడుని పారదోలాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాము. పొద్దున్నే లేచి తెల్లారుజామునే మా సిటీలో మొదలైన మొదటి సంబరం ఏంటంటే భోగి మంటలు. సూర్యుడు పూర్తిగా రాకముందే మన హృదయాల్లో వెలుగు నింపే పండగ ఇది. ఆ మంటల చుట్టూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒకటే నిలబడతాం. చలి ఉన్నా మన మధ్య ఉన్న ఉష్ణం పెరుగుతుంది. ఆ మంటలతోనే పండగ ఆరంభం అవుతుంది. ఆ మంటలతోనే మన జీవితాలు కూడా కొత్త వెలుగు మొదలవుతుంది. భోగి మంటలు అంటే కేవలం చలి తరిమేయడమే కాదు, మనలో దాగి ఉన్న భయం, నెగిటివిటీ, పాత ఆలోచనలు అన్నింటినీ కాల్చేసే ధైర్యం. అందుకే తెల్లవారుజాము మొదలైన ఈ భోగి మంటలు రోజంతా మన జీవితాల్లో వెలుగులే పంచాలని కోరుకుందాం. సంక్రాంతి అంటే పొలం నుంచి ఇంటి వరకు వచ్చే పండగ. మరుసటి రోజు కనుమ. రైతు జీవితంలో పశువులు, యంత్రాలు కాదు, అవే కుటుంబ సభ్యులు. మనకు సాయం చేసే ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వడం, ఇది మన జీవితానికి వర్తిస్తుంది. మన ఎదుగుదలలో ఎవరైనా చిన్న సహాయం చేసినా వాళ్ళ మర్చిపోవద్దు. అదే కనుమ ఇచ్చే సందేశం. ఈ సంక్రాంతి ప్రత్యేకత కూడా ఎలా ఉంటాయి? గాలిపటాలు ఎగరేయటం. గాలిపటాలు ఎగరేయటం అంటే మన ఆశలను ఎగిరిపోవాలని. పిండి వంటలు పంచుకునే ఆనందం పెరుగుతుందని. అత్తింటికి పిలుపు. బంధాలు డబ్బు కంటే గొప్పవని. కుటుంబం నిజమైన సంపద డబ్బు కాదు, మన వాళ్ళే అని. అందుకే ఈ భోగి మంటల సాక్షిగా మనమంతా ఈరోజు ఒక మాట చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మంచి ఆలోచనలు పెంచుకోవాలి, చెడు అలవాట్లు వదిలేయాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, కష్టాల్లో ఉన్న వారిని తోడుగా నిలవాలి. మన జీవితంలో కూడా ఇలాగే వెలుగులు నిండాలి. విజయం మన ఇంటి ముందే సంక్రాంతిలో వచ్చి కూర్చోవాలి. ఈ భోగి మంటలు మన హృదయాల్లో ఆశాదీపాలు వెలిగించాలి. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి శుభాకాంక్షలు. ఇక్కడ ఈరోజు మేమంతా కాలనీలో అందరం కలిసి ఈ సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము. ఇది ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో కూడా నేను ఈ సెలబ్రేషన్ ఇలా పార్టిసిపేట్ చేయటము. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే సిటీ కల్చర్లో ఇంటికి సంబంధం ఉండదు, మనిషికి సంబంధం ఉండదు. కానీ మేము కొత్తగా ఇల్లు మారిన తర్వాత మా గల్లీలో మాత్రం అందరం ఒకరినొకరు కలిసిపోవటం. నిజంగా ఒక పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటారు అందరూ ఆప్యాయతంగా, ఇక్కడ మేము ఉన్న గల్లీలో మాత్రం అందరూ అలా ఉన్నారు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజమైన సంక్రాంతి పండగ అంటే ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ జనాల మధ్యనే మేము చూడగలుగుతున్నాం. నిజంగా భోగి మంటలు అలా వెలిగిస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి పండగ నేను ఊర్లో వెళ్తాం సంక్రాంతికి, ఈసారి మేము వెళ్ళలేకపోయాం. కానీ ఊర్లో ఉన్న పండగ ఎలా ఉంటుందో ఇప్పుడు మేము ఇక్కడ చూడగలిగాం. ఇక్కడ ఉన్నది ఒక ఊరు వాళ్ళం కాదు, నిజంగా అన్ని స్టేట్ల వాళ్ళు ఉన్నాం. కర్ణాటక వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, సిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి మధ్య ఈ పండగ సెలబ్రేషన్ చేసుకుంటామంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కూడా ఏంటంటే చాలా సరదాగా ఫన్నీగా ఈ భోగి మంటలు స్టార్ట్ అయినాయి. అందరూ ఒకరొకరు సరదాగా కౌంటర్లు వేసుకోవటం, అందులో కొంచెం మనస్పర్ధాలు వచ్చిన వాళ్ళు కూడా వచ్చి కలిసిపోవటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్లీ సంక్రాంతి గురించి మనం చదవటం, వాటి గురించి వినటం కాదు, చూడటం అన్నమాట. నేను స్వయంగా ఇక్కడ చూడగలిగాను. ఇక్కడ చిన్నపిల్లలతో సహా అందరూ వచ్చేసి ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ ఇలా మంటలు వేస్తూ ఉంటే నిజంగా మనలో ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, కొత్త ఆశలు పుడుతూ ఉంటాయి. ఊర్లో అయితే కోడిపందాలు అయితే చూస్తాం, అవి సిటీలో అయితే కనిపించవు. కానీ ఇక్కడ హైదరాబాద్లో చాలా
అవుట్స్కట్లో ఎక్కడైతే ఒక చోట అయితే ఆంధ్ర వాళ్ళందరూ కలిసి కోడిపందాలు అయితే వేసుకుంటారని అయితే తెలిసింది. కానీ అది ఎక్కడ ప్లేస్ అయితే మాకైతే తెలియదు. ఎందుకంటే ఇది పండగ అయిపోయిన తర్వాత రోజు వస్తాను అనమాట. పలానా చోట జరిగింది అనేది వస్తుంటుంది అనమాట. అలానే ఇక్కడ మేము ఉన్న కాలనీలో కూడా చాలామంది డిఫరెంట్ పర్సన్స్ అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పండగ రోజు ఇక్కడ కలిసి వాళ్ళు షేర్ చేసుకోవటం, వాళ్ళ గురించి చెప్పటం, సరదాగా ఎంజాయ్ చేయటం చాలా బాగా అనిపించింది. ఓకే, మీకోసం ఒక చిన్న పాట అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, వినండి, తరలించండి. చూడరన్న చూడు భోగి మంటల తోడు, పాత సామాన్లు పోవాలి, కొత్త వెలుగులు రావాలి. తెల్లవారు జామునే లేవరా చిన్నవాడా, చలిమంటల వేడిలో ఊగరా కుర్రవాడా, పిడకల దండలేసి భోగి మంటలు వేద్దాం, దుష్ట శక్తులన్నిటిని మంటల్లో కలచేద్దాం, చుట్టుపక్కలంతా చిందులేసి పాడదా. మధ్యలోన గోపెమ్మలు ముచ్చటగా మురిసే, చిన్నారుల తలపై భోగి పండ్లు పోద్దా, ఆయురారోగ్యాలతో దీవించి పంపుదా, అమ్మానైన రేగి పళ్ళ రుచులని చూద్దా. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. భోగి భోగి వచ్చనే పట్నం గల్లీలో పండగ పెట్టాలి, పాత బాధల్ని మంటల్లో వేసి కొత్త ఆశల్ని ఇంట్లో పెట్టనే, అమ్మ చేతి ముగ్గుల్లో వెలుగు, అయ్య చేతిలో కర్ర మోగు, పిల్లల నవ్వుల్లో సంక్రాంతి, పల్లె పాటల్లో ఆనంద గీతి. భోగి మంటల చుట్టూ చేరి మనసుల్ల చలికాల చేద్దాం, నిన్నటి బాధలు కాలిపోతే పండుగ సొగసుతో చిరుద్యోగుల చిరునవ్వులో, మట్టి వాసన లేని ఊరిలో ఊపిరిలో, తెలుగుతనం ముట్టి పడ్డ హైదరాబాద్ లో, గంగిరెద్దు గోల హరిదాసు పాట, పల్లె బాటలో పండగ మాట, అల్లుడు అత్తలు అక్క చెల్లెళ్ళు ఒక్కటై పాడే పండుగ పాట. భోగి భోగి వచ్చనే, భోగి భోగి వచ్చనే, సంక్రాంతి
శుభాకాంక్షలు. ఈ పండుగ విలేజ్లో బాగా చేస్తాం, అలాగే మేము హైదరాబాద్లో నైన్లో చేసుకుంటున్నాం అంతా కలిపి. అలాగే వెంకట గారు అలాగే అందరూ ఆధ్వర్యంలో జరుగుతుంది. 2005 నుంచి స్టార్ట్ అయింది చెప్పాలి. 2005 నుంచి స్టార్ట్ అయింది భోగమంట. నాకంతా ఏం లేదు ఆలోచించడానికి కూడా. ఏం చూస్తున్నావు మన అందులోనే? చూస్తుందప్పా ఏమన్నా సంథింగ్ న్యూ థింగ్స్ ఏమన్నా క్రియేట్ అయినాయా? ఏదో అట్లా చూస్తున్నా. చెప్పు, ఏదో మంచి స్టోరీ చెప్పు ఒకటి. ఏ స్టోరీ చెప్పాలి? సంక్రాంతి గురించి ఏదో మంచి స్టోరీ చెప్పు. తెలియదు పర్లేదు చెప్పు. సినిమా స్టోరీ చెప్పు ఒకటి. తెలియదు. సినిమా స్టోరీ చెప్పు. సంక్రాంతి గురించి. చూడలే. సంక్రాంతికి వస్తున్నావు. చూడలే. అదే చూడని దాని గురించి చెప్పు. ఏం చెప్పాలి? చూడని దాని గురించి చెప్పు. ఏం చూడలేదు చెప్పు. నువ్వు చూడండి ఏమేంటి చెప్పు. సంక్రాంతికి నువ్వు చూడండి ఏంటి? సంక్రాంతికి సంక్రాంతికి ఊర్లో కాదు. అదే చూడండి ఏంటి? ఏం లేదు. కోడి పందాలు చూసినవా? చూసిన. మరి చూసినా కదా దాని గురించి చెప్పు. ఎక్కడ చూసినావు? ఊర్లో హ్యాపీ భోగి. సంక్రాంతి అప్పుడు శుభాశయಗಳು. సంక్రాంతి అంటే భోగి వస్తుంది ముందు, ఆ తర్వాత కనుమ వస్తుంది సంక్రాంతి తర్వాత. చెప్పు. పారణ వచ్చేది మటన్ తెచ్చుకుంటాము, కోడిని తెచ్చుకుంటాం, 10 రోజులు ముక్కలై పోసుకుంటాం, ఇక భోగి మంట చేసుకుంటాం. భోగి మంట కూడా బాగా చేయాలి. మేమంతా కూడా చెప్తాను. ఈ భోగి మంట కూడా చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం. ఇది 10 సంవత్సరాల నుంచి చేస్తాం కదా. 20 సంవత్సరాలు. భోగి శుభాకాంక్షలు. అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ భోగి అండ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ రామ్లో.